నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు మహిళలు చిన్నారులకు రక్షణ కల్పించాలి పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సిఐటియు ధర్నా పెండింగ్ బిల్లుల కోసం చెలో అసెంబ్లీ పిలుపు తాజా మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్ట్ ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు. ఇక వార్తల వివరాలు. ప్రజావాణి దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ డి వేణు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను అడిషనల్ కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ డి వేణు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని, ప్రతి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నరేందర్, కలెక్టరేట్ హెచ్ విభాగం సూపరింటెండెంట్ జగదీశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని కోరుతూ గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపుగా ఒక 100 మంది కలిసి దాన్ని కూల్చివేయడం జరిగింది. కానీ అధికారులు అధికార బలంతో, డబ్బు బలంతో, ప్రజాప్రతినిధుల బలంతో మా మీద దొంగ కేసులు బనాయించి ఇప్పుడు 100 మంది కలిసి చేసిన దాన్ని ఒక 3 మీద కేసులు పెట్టి ప్రజలను ఒక్కొక్కరిని విడగొట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అలాగే ఈ ప్రభుత్వ భూమిని సర్వే చేపియమని చెప్పి ఇప్పటికీ 3 సార్లు కలెక్టరేట్ గారికి, ఆర్డీఓ గారికి మరియు తహసీల్దార్ని కలవడం జరిగింది. కానీ ఇప్పటికీ 4 నెలలైనా కూడా ఎటువంటి చర్య జరగలేదు. అధికారులు మాకు ప్రతి ఒక్కరు రావడము, మమ్మల్ని చూడడము, అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ అతనికే ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి. భూపాల్పల్లి జిల్లాలోని ఐడీఓసీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుండి వచ్చిన 25 దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ మంగీలాల్, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దేశంలోని మహిళలు చిన్నారులకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శ్రామిక మహిళలు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కమిటీ జిల్లా కన్వీనర్
జి జ్యోతి మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు మహిళలు చిన్నారులపై అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు. కోల్కతా వైద్య కళాశాల ట్రైనీ డాక్టర్ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిందన్నారు. ఇలాంటి కేసులపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి సారించాలని, చట్టాలను మరింత కఠినతరం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చుక్కమ్మ, పోచమ్మ, లత, లక్ష్మి, వనజారాణి, సుశీల, దేవమ్మ, సిఐటియు నాయకులు రవీందర్, వెంకటస్వామి, సాగర్ పాల్గొన్నారు. పనిచేస్తున్న మహిళల మీద అదే రకంగా మరి ఈరోజు చిన్న వయసు 4 ఏళ్ల చిన్నారి దగ్గర నుంచి ఈరోజు 70 సంవత్సరాల ముసలోళ్ళ మహిళల మీద అనేక రకాలుగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేనికి కూడా ఉపయోగపడిన పరిస్థితి కనిపిస్తలేదు. నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. మరి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి, కానీ తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేది మాత్రం ఈరోజు ప్రభుత్వాలు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటి మీద వీటిని అరికట్టాలని మొత్తం కూడా దేశవ్యాప్తంగా సిఐటియు యూనియన్గా ఈరోజు మరి పెండింగ్ బిల్లుల కోసం తాజా మాజీ సర్పంచులు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కొనసాగాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా ఈ అరెస్టులను పలువురు ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి గ్రామానికి చెందిన పలువురు తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ బిల్లుల కోసం పోరాడుతున్న తమను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. తమను ఒత్తిడికి గురిచేసి గ్రామాలలో అభివృద్ధి పనులు చేయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని వాపోయారు. అప్పులు తీర్చే దారి లేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. అరెస్టులు చేస్తే కూడా మేము ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. గవర్నమెంట్ మాకు వెంటనే నిధులు మంజూరు చేసి ఈ యొక్క అరాచక పాలనను బంద్ చేయాలని, ఎందుకంటే మేము పెట్టుబడి పెట్టి మేమేమో కాంట్రాక్టర్లం కాము, ఊరి బాగు కోసం, ఊరి యొక్క ప్రజల బాగు కోసం మేము చేసిన అభివృద్ధి పనులు పని చేయాలి, ఆ పని చేయాలని రైతు వేదికలు, అలాగే శ్మశాన వాటికలు, అలాగే డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనం, పల్లె ప్రగతి, ఇలా సీసీ రోడ్లు, డ్రైనేజీలు 6 నెలలకోపరి 3 నెలలకోపరి పల్లె ప్రగతి పెట్టి అప్పుడు మమ్మల్ని ఒత్తిడి చేసి ఈ పని చేయకపోతే నీకు సస్పెండ్ చేస్తాం. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కంకణాల జ్యోతి బసు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం అంటే అరెస్టులు చేయడమేనా అని ప్రశ్నించారు. తమది ప్రజాప్రభుత్వం అని ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్టైన వారిలో మాజీ సర్పంచి ఈర్ల మల్లేశం, రాజయ్య, వీరేశం, కొండయ్య, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనగానే ఇంకా బిల్లులు రాక చాలా ఇబ్బంది పెడుతుంది సర్పంచులను. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సర్పంచుల ఫోరం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే మరి సర్పంచులందరినీ తీసుకొచ్చి మరి పోలీసుల్లో పెట్టి అక్రమంగా చేయడం ఇది బాధాకరం. ఎందుకంటే భార్యవైన పుస్తెలను అప్పులను తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామ ప్రజలు నమ్మిన సిద్ధాంతం కట్టుబడి అప్పులు చేసి మేము అభివృద్ధి చేస్తే కనీసం బిల్లులు ఇవ్వకుండా ఈ రోజు వరకు కూడా కాలయాపన చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సర్పంచులను బిల్లులు ఇచ్చి వాళ్ళను ఆర్థికంగా, వాళ్ళను మానసికంగాను వాళ్ళందరినీ కాపాడాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అక్రమంగా అరెస్టులతోటి మాకు సర్పంచ్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వంపై హైకోర్టు తీర్పు పట్ల వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. గత ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని రమేష్ బాబు ప్రజలను మోసం చేశాడని, కోర్టు తీర్పు ఆయనకు చెంపపెట్టు లాంటిదని పలువురు అభిప్రాయపడ్డారు. ఇది ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు ఈ ప్రాంత ప్రజలందరి విజయమని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ చౌక్ వద్ద టపాసులను పేల్చారు. గత రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని వేములవాడ నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబుకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం గౌడ్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 15 ఏళ్ల పోరాటానికి సరైన ప్రతిఫలం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ రూరల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, కరుణాకర్, ప్రవీణ్, శ్రీకాంత్, బొడ్డు ప్రశాంత్ పాల్గొన్నారు. సృష్టించి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గెలిచి 2009 నుంచి 2023 వరకు ఈ ప్రాంతంలో, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మరి అనేక అల్లకల్లోలు సృష్టించి, తప్పుడు నిర్ణయాలు సృష్టించి అనేక
అనేక ప్రజల్ని ఇబ్బందులు పెట్టుకుంటూ మరి ఎమ్మెల్యే గెలిపించినటువంటి రమేష్ బాబు గారి తీర్పు ఈరోజు మా శాసనసభ్యులు గౌరవ ఆది శ్రీనివాస్ గారు గెలిచి మరి అట్లాగే ఈ తెలంగాణ తల్లి సోనియా గాంధీ పుట్టినరోజే మరి ఈ తీర్పు రావడం మా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చాలా ఆనందదాయకం, చాలా సగర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మరి గడిచినటువంటి కాలంలో 2009 నుంచి ఈ రోజు వరకు కూడా గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు తప్పుడు ధృవపత్రాలు సృష్టించారని చెప్పి పలుమార్లు అనేక రకాలుగా ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సుదీర్ఘ పోరాటానికి సరైన న్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు న్యాత నవీన్, మండల అధ్యక్షులు బాలు, మర్రి కృష్ణ, బాణాల రవీందర్ రెడ్డి, యేసుదాసు, ఇందూరి మధు పాల్గొన్నారు. చట్టంపై ఒక గౌరవాన్ని పెంపొందే విధంగా తీర్పు ఉంది. 2009 నుంచి మరి రమేష్ బాబు ఈ భారతదేశ పౌరుడే కాదు, భారతదేశ పౌరుడు కానప్పుడు మరి ఎన్నికల్లో నిలబడేటువంటి నైతిక అర్హత లేదు అనేటువంటి విషయాన్ని అప్పుడు ఉన్నటువంటి ఆయన మీద పోటీ చేసినటువంటి పెద్దలు మా నాయకుడు ఆది శ్రీనివాస్ గారు మరి కోర్టు ద్వారా పత్రికల ద్వారా ప్రజలందరికీ కూడా వివరించినప్పటికీ కూడా రమేష్ బాబు తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి తప్పుడు విధానంలో పాస్పోర్ట్ పొంది ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి మరి ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ ప్రాంత ప్రజలను వంచినందుకు గాను మరి ఈరోజు కోర్టు తీర్పు చెంపబెట్టుగా మేము భావిస్తున్నాం. రమేష్ బాబుకే కాదు, రమేష్ బాబు వెంట ఉన్నటువంటి అనుచరణ వర్గానికి కూడా ఒక పెద్ద చెంపబెట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ కళ్యాణకట్టలో తలనీరాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తరించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా అనుబంధ ఆలయాల్లోనూ రద్దీ కొనసాగుతుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల ఎన్నికైన యువజన కాంగ్రెస్ నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్ పాల్గొన్నారు. మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదాత అమ్మ సోనియా గాంధీ గారి 79వ జన్మదినాన్ని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన మండల కాంగ్రెస్ నాయకులకు, యువజన కాంగ్రెస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మార్కెట్ కమిటీ పాలక వర్గానికి, మండల ప్రజలకు అందరికీ పేరు పేరున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన 60 సంవత్సరాల తెలంగాణ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యేగా విజయ రమణారావు ప్రమాణ స్వీకారం చేసి నేటికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, నాయకులు ఆకుల మహేందర్, అంబాల కొమ్రయ్య, ఆళ్ల రామచంద్రారెడ్డి, డాక్టర్ రాజన్న, పడాల రాజు పాల్గొన్నారు. మండలంలోని పొత్కపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి 77వ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకొని, అదేవిధంగా మనందరి ప్రియతమ నాయకులు పెద్దపల్లి ముద్దుబిడ్డ, రైతు బాంధవుడు, అభివృద్ధి ప్రదాత మన విజయన్న గారు డిసెంబర్ 9న
అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి కరెక్ట్ 1 సంవత్సరం గడిచింది. 1 సంవత్సరం లోపటనే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డులో మహిళా కాంగ్రెస్ నాయకురాలు సౌజన్య ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు కాంతమ్మ, సరోజ, రజిత, లక్ష్మి, నీలమ్మ, భూమమ్మ పాల్గొన్నారు. మరియు 26వ వార్డు ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సంవత్సర కాలంలో మన పెద్దపల్లి విజయన్న గారు మన పెద్దపల్లికి 1000 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఎన్నో డెవలప్మెంట్స్ కోసం ఆ నిధులను ఉపయోగిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మన పత్తి రిజర్వాయర్ కానీ, మన బైపాస్ రోడ్ కానీ, మరి మన హాస్పిటల్ తెలంగాణ గవర్నమెంట్ హాస్పిటల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్థానిక మహంకాళి ఆలయం వద్ద కేక్ ని కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, కౌన్సిలర్లు అజయ్, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాముల నాయక్, ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, బీసీసెల్ అధ్యక్షులు శ్రీనివాస్, ఎస్టీసెల్ అధ్యక్షులు హరిలాల్ నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు చంద్రమౌళి పాల్గొన్నారు. విద్యా వైద్య రంగంలో కూడా ఒక ప్రతిభ చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ చాలా ప్రతిష్టంగా చేస్తుందని ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఇవాళ ఈ రోజున ఇంత మంచి పరిపాలన సాగించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు ఈ మిగిలిన 4 సంవత్సరాల్లో కూడా ఇంకా ఎన్నో ఘనమైన చరిత్ర సాగించుటకు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, డైరెక్టర్ అల్లూరి సంతోష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మండల ఉపాధ్యక్షులు తర్రె మనోహర్, మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, డీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈనాడు మా గౌరవనీయులు ఆదిశన ఎమ్మెల్యే గారి సూచన మేరకు రుద్రంగి గ్రామంలో మరి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసుకొని కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్యన ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు ఒక పక్క రాష్ట్రం ఇవాళ తీస్తుంది, మనం తెలంగాణ ఎట్లా ఆలోచన వచ్చి కూడా ఇచ్చిందంటే మరి ఆ తల్లి త్యాగం చెప్పవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో మండల నాయకులు కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి పాల్గొన్నారు. కోనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకొని వారికి మా మండల శాఖ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే మన తెలంగాణ రాష్ట్రం నెరవేర్చినటువంటి సోనియమ్మ గారు తెలంగాణ రాష్ట్రం కొరకు ఎన్నో ఏళ్ళు పోరాటం చేసినప్పటికీ సోనియా గాంధీ గారు మన తెలంగాణ బిడ్డలను గుర్తించుకొని ఎందరో అమరవీరులయ్యారు అని చెప్పి ఆలోచనతోని ఆమె తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఆలోచనతోని తెలంగాణ మీద ప్రేమతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మహా లేదా గొప్ప వ్యక్తి అయినటువంటి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మాట్లాడుతూ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మర్చిపోరన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, దామోదర్రావు, సాయిరి మహేందర్, బిరుదు కృష్ణ, ముత్యాల రవీందర్ పాల్గొన్నారు. పేదలకు సంక్షేమే ధ్యేయంగా పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి ఒక ప్రపంచ దేశాల అలిన దేశాల అధ్యక్షురాలైనటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క కోడలు, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి యొక్క కోడలు
శ్రీమతి సోనియా గాంధీ గారు. మరి సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు వారి కుటుంబమే భారతదేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం. ఈనాడు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఈనాడు ప్రజల యొక్క సుఖశాంతులు ఉన్నాయంటే. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో కాంగ్రెస్ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ మండల అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సోనియా గాంధీ చిత్రపటం ఎదుట కేక్ ని కట్ చేశారు. బాణాసంచాను కాల్చి సంబరాలు చేసుకున్నారు. జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఒక పక్క ఆంధ్ర రాష్ట్రంలో నష్టపోతున్నామని తెలిసినా కూడా 60 సంవత్సరాల నుంచి అనేక మంది యువకులు వారి యొక్క బలిదానాలకు ఆపేయాలనే ఉద్దేశంతో డిసెంబర్ 9వ తారీఖు ఆ సోనియా గాంధీ గారి బర్త్డే రోజు తెలంగాణ రాష్ట్రం సాకారం కావడం జరిగింది. వచ్చిన తెలంగాణ గత 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. కొద్దిమంది రాక్షసుల చేతిలో పడి అన్యాయం అవుతున్న తెలంగాణను తిరిగి పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన ఈ తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధి అవుతూ సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు రామస్వామి ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, డైరెక్టర్లు మర్రి కృష్ణ, మధు, శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు న్యాత నవీన్ పాల్గొన్నారు. మహిళగా ఈ యొక్క ప్రధాన మా సోనియా గాంధీ గారు గౌరవం వారికే దక్కింది. ఈరోజు వారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రజాపాలనలో మనం అందరం కూడా గత ఎన్నికలలో వారి యొక్క తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి గిఫ్ట్గా మనం అందరం కూడా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని ప్రజాపాలన కొనసాగుతున్న ఈ తరుణంలో ఈరోజు 10 గంటలకే ఈ యొక్క ప్రజాపాలన. జగిత్యాల జిల్లా పెగడపల్లిలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు చాట్ల విజయభాస్కర్, శ్రీనివాస్, కడారి తిరుపతి, బొమ్మగోని జితేందర్ గౌడ్, మూల రామరెడ్డి, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు పురుషోత్తం, అనిల్ గౌడ్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాజనవేన సదయ్య ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాముడి తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ పాల్గొన్నారు. జన్మతః ఇటలీకి చెందినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకొని మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధిక కాలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి 1998 నుంచి 2017 వరకు అధ్యక్షుడిగా, తర్వాత మన్మోహన్ సింగ్ గారి పరిపాలనా కాలంలో యూపీఏ చైర్పర్సన్గా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ దేశానికి చిరకాలం ఉండేటువంటి స్థితి కనుక ఆమెకు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మండల అధ్యక్షులు సామ రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పరశురాములు గౌడ్, వెంకటేశ్వరరావు, రాజనర్సయ్య, నాయకులు రమేష్ బాబు, కోరుకంటి వెంకటేశ్వరరావు, అమ్ముల రమేష్, సత్యం, వినోద్ పాల్గొన్నారు. మన సోనియా గాంధీ గారు నెరవేర్చడం జరిగింది. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం అనేది సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా నష్టపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే తెలంగాణలో కరీంనగర్ సభలో తెలంగాణ సోనియా గాంధీ ప్రకటన చేసిన సందర్భంగా ఆమె ఇచ్చిన మాట కట్టుబడి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి, వారికి తెలంగాణ ఇవ్వాలి, బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు అని వారు చెల్లించిపోయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, డైరెక్టర్ అల్లూరి సంతోష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మండల ఉపాధ్యక్షులు తర్రె మనోహర్, మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, డీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈనాడు మా గౌరవనీయులు ఆల్సిన ఎమ్మెల్యే గారి సూచన మేరకు రుద్రంగి గ్రామంలో మరి పెద్ద ఎత్తున కేక్ కట్ చేసుకొని కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్యన ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు ఒక
ఒక పక్క రాష్ట్రం ఇవాళ తీస్తుంది మనం తెలంగాణ సెటిల్ అనే ఆలోచన వచ్చి కూడా ఇచ్చిందంటే మరి ఆ తల్లి త్యాగం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం కోనాయిపల్లిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాయిని అంజయ్య ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులను సన్మానించారు. స్థానిక కూడలిలో అధ్యక్షులు రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరం రాకేష్, డైరెక్టర్లను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాయిని అంజయ్య, నారాయణ, అంజయ్య, వెంకటేశం, రాజేశం పాల్గొన్నారు. గ్రామంలో మన కొత్తగా నియామకమైన మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని పిలిపించి ఘనంగా సన్మానించడం జరిగింది. మా కొనాయపల్లె గ్రామస్తులు కూడా చాలామంది పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే మన ఈ పాలకవర్గాన్ని నియామకం చేసిన మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు ఆదిశీలన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మార్కెట్ కమిటీ అంటేనే ప్రజలతో సంబంధం ఉంటుంది, రైతులకు సంబంధం ఉంటుంది. రైతుల మన రేట్లు కానీ, ధరలు కానీ, మన మంచి మంచి మందులు కానీ, మంచి మంచి విత్తనాలు కానీ, దాంతో చాలా మార్కెట్కు సంబంధాలు ఉంటాయి. కాబట్టి ప్రజలతోటి, రైతులతోటి మంచి సంబంధాలు ఉంచుకొని మరియు ముందుకు తీసుకువెళ్ళాలని మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, సభ్యుల గారికి సూచన తెలియజేస్తున్నాము. మరొక విషయం ఏంటంటే మన ఎమ్మెల్యే గారిని ఒక రైతు బిడ్డ ఎమ్మెల్యే గారిని ఎన్నుకున్నందుకు మన ప్రజలు చాలా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ సెస్ కార్యాలయంలో విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ విశ్వతేజ, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వినియోగదారులు, రైతులు పాల్గొన్నారు. ప్రతి మండలంలో ఈరోజు నూతనంగా విద్యుత్ ప్రజావాణి ప్రారంభించడం జరిగింది. ఏదైనా ప్రజలకు సమస్య ఉంటే నేరుగా వచ్చి ప్రజావాణిలో అప్లికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే చెప్పిపోవుడు కాదు, వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే. జనరల్గా సమస్య అనేది ప్రజావాణిలో ఏది ఇచ్చినా అవుతుంది అనేది కాదు. ఎందుకంటే ఏదైతే సాధ్యమవుతుందో సాధ్యమయ్యేదే చేయడం జరుగుతుంది. కొన్ని ఎందుకంటే జనరల్గా ఏదన్నా లూజ్ లైన్ పోల్ ఉన్నప్పుడు అవి మేము పంటలు వండినాక మాకు ముందుగా ఏదైనా లెటర్ ద్వారా ఇస్తే పంటలు వండినాక వేయడం జరుగుతుంది. ఏదన్నా పోల్లు వంగినాయి కానీ, ఎమర్జెన్సీ ఎక్కడన్నా పోల్లు డ్యామేజ్ ఉన్నాయి కానీ, అవి ఎందుకంటే ఎమర్జెన్సీ కొరకైతే తొందరగా చేస్తాం. ప్రజావాణి పెట్టకముందు కూడా మేము వచ్చినాక 2 సంవత్సరాల నుండి కూడా ఏ గ్రామాలలో అయితే లో వోల్టేజ్ సమస్య ఉందో అదనంగా మోటార్లు రైతులు బోరేసుకొని పెట్టి ఒక ట్రాన్స్ఫారంకు 6-7 మోటార్లు పెట్టినప్పుడు అవి కూడా మేము గుర్తించి రైతులను డబ్బులు కట్టించి నూతనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలోని ప్రతి గ్రామంలో, కొన్ని గ్రామాలలో అయితే నాగపూర్ గ్రామం తీసుకుంటే 4-5 కోడెల తరలింపులో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఆరోపించారు. కోడెల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజన్న గోశాలలో జరుగుతున్న అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రేగుల సంతోష్ బాబు, హనుమాన్లు, వివేక్ రెడ్డి, గుడిసె మనోజ్, రేగుల రాజ్ కుమార్, నామాల శేఖర్, బిల్లా కృష్ణ పాల్గొన్నారు. 3-4 రోజులుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి కోడెల యొక్క వ్యవహారంలో మీడియా కథనాల ద్వారా వచ్చినటువంటి వ్యవహారం, రాజన్న కోడెలను వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గీసుకొండ మండలానికి తరలించిన మాదాసు రాంబాబు అనే వ్యక్తి మరి ఇక్కడ నుంచి తరలించిన 60 కోడెలలో దాదాపు 50 కోడెలను మరి గోవధశాలకు అమ్ముకోవడం జరిగిందని చెప్పి వార్తలు రావడం జరిగింది. దీనిపైన భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మరి రోజు రోజుకు మరి తీవ్రంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో మరి దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వహిస్తూ ఉంది. దీనిపై మరి ఈరోజు వేములవాడ బీజేపీ పట్టణ శాఖ పక్షాన స్థానిక వేములవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మరి దానిపై పూర్తి విచారణ జరిపి హిందువుల యొక్క మనోభావాలు, భక్తుల యొక్క మనోభావాలు, దేవాలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి దేవాలయ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నందున మరి ఈరోజు వేములవాడ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు దయచేసి వేములవాడ పోలీసులు దానిపైన వెంటనే విచారణ జరిపి మరి ఆ కోడెలను తీసుకెళ్లి గోవధశాలకు అమ్మినటువంటి రాంబాబు అనే వ్యక్తిపై మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు. సీఎం నేడు ప్రారంభించింది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, కాంగ్రెస్ తల్లి విగ్రహం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మార్చి అవహేళన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ నాయకులు పాల్గొన్నారు. మరి ఉద్యమానికి ఎంతో స్ఫూర్తిగా తల్లి యొక్క విగ్రహాన్ని మరొకసారి మరి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ రోజు ఉద్యమ కాలం నుంచి ఈ విగ్రహాన్నే తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లిని గుర్తించుకోవడం జరుగుతూ ఉంది. అందుకే ఆ స్ఫూర్తిని అనుగుణంగానే ఇవాళ పాలాభిషేకం చేసి పూలమాలలు చేయడం జరిగింది. డిసెంబర్ 9 అనేది తెలంగాణ ఏర్పాటు చరిత్రలో చాలా ముఖ్యమైనది. అందుకే ఈ సందర్భంగా మరి గౌరవ కేసీఆర్ గారు అట్లాగే ఆ రోజు ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది పరిదీక్ష ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది అమలైనటువంటి ఆ అమలకు నివాళులు అర్పిస్తూ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ఏర్పాటు ఏర్పడిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బోంపల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని తెలంగాణ తల్లి అంబేద్కర్ విగ్రహాలు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, సర్వర్ పాషా, కొమ్ము బాలయ్య, మల్లేశం, నవాజ్, స్వామి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం పాలించినటువంటి గౌరవ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఈ సందర్భంలో మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి, ఈ ఏడాది కాలంలో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనా విధానాన్ని, మరి ఈ సంవత్సర కాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. రాజు ఎట్లుంటే ప్రజలు అట్లుంటారట. మరి రాజు మొరటోడై మరి మూర్ఖుడైనప్పుడు ప్రజలు కూడా అట్లే ఉంటారు, వాళ్ళ కార్యకర్తలు కూడా అట్లే తయారవుతారు. మరి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రజలను తొక్కుతాం, చీలుస్తాం, కొడతాం అంటే ఇది ప్రజాస్వామ్యమా? లేకపోతే మనం ఏ దేశంలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం? భారతదేశంలో మరి ఇది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, గ్రామశాఖ అధ్యక్షులు కమలాకర్, నాయకులు గంగం మహేష్, చేప్యాల గణేష్, నర్సయ్య, గొళ్ళెం నర్సింగ్ పాల్గొన్నారు. 29 నాడు దీక్షా దివాస్ అనే పేరుతో మరి తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో మరి ఆ రోజు దీక్ష ప్రారంభించిన రోజు. దాని గుణంగా మరి 11 రోజుల తర్వాత డిసెంబర్ 9న మరి ఢిల్లీ ప్రభుత్వం దిగొచ్చి మరి చిదంబరం గారు ఆ రోజు తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన చేయడం, దాన్ని ఇలా విజయోత్సవంగా మేము ఈ మండల కేంద్రంలో ఇలా విజయోత్సవ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి తెలంగాణ తల్లి మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఆ రోజు ఉద్యమం ఇలా తెలంగాణలోని ఆడపడుచులందరూ స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమం చేయడం జరిగింది. అలాంటి మరి తెలంగాణ తల్లిని ఇలా రూపురేఖలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేరకు ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం వేసి దండ వేయడం జరిగింది. అలాగే అంబేద్కర్ గారికి కూడా దండ వేయడం జరిగింది. 2009 నవంబర్ 29 నాడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో తను ఆమరణ నిరాశకు పట్టినాడు. 9 రోజులకు పార్లమెంటులో అప్పుడున్న మంత్రి గారు, సెంట్రల్ మంత్రి గారు తెలంగాణను అనౌన్స్మెంట్ చేసినారు. అందుకే ఈరోజు తెలంగాణ విజయోత్సవంగా పాలాభిషేకం చేయాలని పార్టీ ఆదేశించింది. ముందర పెట్టి వాళ్ళ అస్తిత్వాన్ని చాటుకోవడం జరిగింది. ఇట్లా ప్రభుత్వము పేరు మార్పిడి చేసినంత మాత్రాన దాన్ని అభివృద్ధిగా ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. మీ గ్యారంటీలు పోయినాయి, అభివృద్ధిని మర్చిపోయినారు, మీరు సంక్షేమాన్ని మర్చిపోయి కేవలం పేర్లు మార్పిడి మాత్రమే చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్పు జరిగిన తర్వాత పేర్ల మార్పిడి ప్రభుత్వంగా ఏర్పాటైంది. అదేవిధంగా రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఎన్నుకున్నట్టయితే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డుల పేర్లు, అదేవిధంగా శాంతినగర్ను పద్మనగర్ను ఇంకో నగర్గా పేర్లు మార్పిడి చేసే అవకాశం ఉంది. జిల్లా పరిషత్లు కూడా, మండల పరిషత్లు కూడా వాళ్ళు పేరు మార్పిడికి ప్రాముఖ్యతనిస్తారు. కాబట్టి పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ ఆధ్వర్యంలో నల్ల కండువాలతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఒక భగవద్గీత మేనిఫెస్టోనే, ఒక ఖురాన్ మేనిఫెస్టోనే ఒక బైబిల్గా అందరూ చెప్పుకుంటారు. ఒక అధినాయకులు ఒక మేనిఫెస్టో ప్రకటించి ప్రజల ముందు ఎందుకు వెళ్తారంటే ఈ మా మేనిఫెస్టో భగవద్గీతతో సమానం, దీంట్లో మేము చెప్పిన అన్ని చేస్తామని ప్రమాణం చేసి మేనిఫెస్టోను ప్రజల ముందు పెడతారు. మీరు ఏం పెట్టిరండి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో? ఈనాడు యావత్ తెలంగాణ రైతులకు నట్టెంట ముంచినారు. ఆంక్షలు లేని రుణమాఫీ చేస్తున్నారు, రుణమాఫీ చేయలేదు, ఎంతో అరాకొర చేసి మొత్తం చేసినామని అబద్ధాలు ఆడుతున్నారు. రైతు బంధు ఇస్తా అన్నారు, కేసీఆర్ ప్రభుత్వం 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా సారా అని అన్నారు. 2 పంటలకు ఇచ్చిన కేసీఆర్ నేను 3 పంటలకు ఇస్తా అన్నావు. ఏది రేవంత్ రెడ్డి గారు? సకాలంలో వైద్యం అందక తన ఆవు మృతి చెందిందని ఆరోపిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పశు ఆసుపత్రి ఎదుట ఎల్లారెడ్డి అనే పాడి రైతు నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రోజుల క్రితం నెలలు నిండిన ఆవుకు అత్యవసరం వైద్య కోసం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళగా అక్కడ అటెండర్ మాత్రమే ఉన్నాడన్నారు. వైద్యాధికారి పోస్టు కొద్ది రోజులుగా ఖాళీగా ఉంటుందని, దీంతో సమయానికి వైద్యం అందక తన ఆవు మృతి చెందిందని వాపోయారు. నష్టపరిహారం అందేలా చూస్తామని ఇన్ఛార్జి వైద్యాధికారి హామీ ఇవ్వడంతో సదరు రైతు ధర్నా విరమించాడు అని చెప్పాగానే రోహిత్ మళ్ళీ అదే కంపౌండర్ మేడంకు ఫోన్ చేసి ఎవరు వచ్చారు ఏం కదంటే పలానా వ్యక్తి అంటే నొప్పులు ఇంజక్షన్ చేయాలి పలానా దగ్గర దొరికితే కొనుక్కొని ఊరని చెప్పిండు. మేము అది ఆవుకి ఇయ్యలేదు, మా ఫ్రెండ్కి ఎందుకంటే కొంచెం మెడిసిన్ గురించి తెలుసు. అతనికి ఇట్లా సంగతి అని అంటే అతనికి అది ఇస్తే ఇంకా నొప్పులు రావు, డెలివరీ అనేది కాదు, అది ఇవ్వద్దు అని చెప్పి మాట్లాడితే మళ్ళీ మేడం ఫోన్ చేసిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే కొరుట్లో తీసుకోమని చెప్పారు. కొరుట్లో తీసుకోకపోతే అక్కడ అందుబాటులో డాక్టర్లు లేరు. ఇక్కడ చూసి యాస్టకి వచ్చి మేము రిటర్న్ తీసుకొచ్చినాం. నిన్న సండే రోజు హాస్పిటల్ తీసిలేదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.